హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు రెసిపీ అండి సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ కర్రీ అండి. కమ్మగా ఉండే ఈ ఫిష్ కర్రీ చాలా సింపుల్ అండి. సో ఎలా చేసుకుందామో ఇప్పుడు ప్రాసెస్ని చూద్దాం. సో ముందుగా మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి. సో ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 2 లెమన్ సైజ్ అంతా అండి ఎండు కొబ్బరి వేసుకోవాలి. అలాగే చిన్న ఉల్లిపాయలు, 2 టమాటోస్ అండి వేసుకొని ఇలా మిక్సీ గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఫిష్ కర్రీ కదండి, ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. అలాగే ఈ ఫిష్ కర్రీకి కాస్తంత మెంతులు వేస్తే ఇంకా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలండి స్లైస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో బాగా ఆయిల్లో వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి అండి చిన్నగా ఘాట్లు పెట్టి వేసుకోవాలి. చేపల పులుసులో పచ్చిమిరపకాయలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు కాస్త ఎర్రగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఆయిల్లో కాస్తంత వేగిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఉడికించుకోవాలి ఆయిల్ పైకి వచ్చే వరకు. సో ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అయిపోతుందండి. ఆయిల్ చక్కగా పైకి వచ్చేసింది. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇంకొకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న కానాగర్తులు ఫిష్ అండి అది యాడ్ చేసేసుకోవాలి. చక్కగా క్లీన్ చేసేసుకున్నానండి. 1/2 కిలో తీసుకున్నాను. ఇప్పుడు 2 పెద్ద సైజు నిమ్మకాయలంతా చింతపండు 2 గ్లాసుల వాటర్లో నానబెట్టి ఆ చింతపండు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. సో పులుసు క్వాంటిటీ బట్టి చింతపండు నీళ్ళని యాడ్ తీసుకోవాలి. ఇప్పుడు కాస్తంత కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి. ఈ టైంలో వేసుకుంటే చక్కగా ఫ్లేవర్ బాగా వస్తుంది. అలాగే సాల్ట్ అండి తగినంత టేస్ట్గా వేసుకోవాలి. ఒకసారి మెల్లగా మిక్స్ చేసుకోవాలండి. ఫిష్ కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది. అలాగే మెల్లగా ఇలా కలిపేసుకోవాలండి. చేపల పులుసు మరుగుతున్నప్పుడు కాస్తంత కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. సో కానాగడ్ల పులుసు చక్కగా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కమ్మగా ఉండే కానాగడ్ల పులుసు రెడీ అయిపోయిందండి. సో వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ఈ ఫిష్ కర్రీని అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.